ఈ గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథములో మన పేరు ఆయన ఏం చేశాడటండి? చెప్పాలి గట్టిగా చెప్పండి అమ్మా. మన పేరు ఎక్కడ రాసి? డౌటే మీకు? డౌట్గా ఉందా చెప్పండి. ఏమండి, డౌట్గా ఉందా? యేసయ్య రక్తములో కడుగబడినటువంటి మనం, పరిశుద్ధపరచబడిన మన యొక్క పేరు, ఆ రోజు నీకు బాప్తిసం ఇచ్చిన రోజు దైవ సేవకుడు నీకు ఏ పేరు అయితే పెట్టాడో ఆ పేరటండి ఎక్కడ రాయబడదటండి? ఎక్కడ రాయబడింది? గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథములో. ఏ గ్రంథం అండి? గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథములో నీ పేరేమైందండి? రాయబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ పేరు అక్కడ ఉన్నదని నమ్మితే 2 చేతులు పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. గట్టిగా తబల కొట్టి దేవుని మహిమపడతాం. నా పేరు గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథములో రాయబడింది. నా పేరు గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథములు రాయబడిందని గమనిస్తున్నారా ప్రియమైనటువంటి వాళ్ళ? మన పేరు ఎక్కడుండాలి? ఎక్కడుండాలని? గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథం. ఎప్పుడైతే నువ్వు రక్షణ పొందావో, ఎప్పుడైతే క్రీస్తు యేసు రక్తంలో కడుగబడ్డావు, ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధపరచబడ్డావు, అప్పుడు నీ పేరు ఎక్కడ రాయబడిందండి? ఆ గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథం. జీవగ్రంథములు ఎవరి పేరు అయితే ఉంటుందో వాడు ఎక్కడికి వెళ్తాడు చెప్పండి? చెప్పాలి గట్టిగా. ఎక్కడికి వెళ్తాడు? నువ్వు ఎక్కడికి వెళ్తావు చెప్పు? ధైర్యంగా చెప్పండి. ఎక్కడికి? పరలోకానికి. చెప్పాలి అందరి మాట. ఎందుకంటే నీ పేరు ఎక్కడ రాయబడింది? గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథములో నీ పేరు రాయబడింది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మన పేరును మనం ఏం చేయాలి చెప్పండి? గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథములు రాయబడిన మన పేరును మనం ఏం చేయాలి? కాపాడుకోవాలి. చెప్పాలి మాట గట్టిగా చెప్పండి. కాపాడుకోవటం అంటే ఏంటి? ఏమంటే కాపాడుకోవటం అంటే, ఇంటిని కాపాడుకోవాలంటే యజమాని ఏం చేయాలి చెప్పండి? ఇంటిని కాపాడుకోవాలంటే యజమాని ఎలాగ ఉండాలి చెప్పండి అమ్మా? చెప్పండి. యజమాని ఎలాగ ఉండాలి? మెలకుగా ఉండాలా? మాట చెప్పరేటండి. అంటే పరలోకములో ఉన్న నీ పేరు ఆ జీవ గ్రంథంలో ఉంది. దాన్ని నువ్వు కాపాడుకోవాలంటే నువ్వు ఎలాగ ఉండాలి? మెలకుగా ఉండాలి. శిష్యులతో ప్రభు అన్నాడు, శోధనలో ప్రవేశింపకుండా నిమిత్తము మెలకువ కలిగి ఏం చేయాలి? ప్రార్థన. నువ్వు ఎల్లప్పుడూ ఏం చేయాలి? ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించదనని పాట పాడుకోవటం కాదండి. మీరేం చేస్తున్నారు? పాట పాడుతున్నారు అంతే. పాటలాగా ఉంటుంది మీ జీవితం పాడైపోతుంది. పాటలాగా మీ జీవితం ఏమైపోవాలి? మారిపోవాలండి. వాక్యములాగా మనం ఏమైపోవాలి? మారిపోవాలి. అనగా యేసయ్యలాగా మనం మారిపోవాలి. ఇక్కడ ప్రియమైనటువంటి వారరా, జీవ గ్రంథములో ఎవరిని పేరైతే రాయబడదో వాడు ఎక్కడికి వెళ్ళండి? మన పేరు ఎక్కడ రాయబడది అంటే జీవ గ్రంథంలో రాయబడదు కనుక మనం ఎక్కడికి వెళ్తాం? పరలోక రాజ్యం. మనం ఈ లోకంలో ఏం చేస్తున్నాం తెలుసండి? ఇక్కడ మనం చూసినట్లయితే నిన్ను విసర్జించిన వారందరూ, యెహోవాను విసర్జించిన వారందరూ. విసర్జించడం అంటే తెలుసండి, ఆయన దగ్గర నుండి ఎక్కడికి వెళ్తాం? లోకంలోకి వెళ్ళిపోవటం. ఎక్కడికి వెళ్తాం? లోకములో వేరే రకంగా ఉంది. వేరే రకాలైన సంతోషాలు లోకంలో ఉన్నాయి. వాటిని ఏమంటాం? లోకాశలు. ఏంటి? లోకాశలు. లోకంలో ఏముంది తెలుసండి? మనకు కొంచెం పేరు వచ్చిందనుకోండి, మనకి కొద్దిగా ఏమవుతుంది? ఇంకొంచెం పేరు వచ్చిందనుకో ఇంకొంచెం ఏమవుతుంది? బాగా పేరు వచ్చిందనుకో బాగా ఏమవుతుంది చెప్పండి?
బాగా గర్వం. గర్వం ఏం చేస్తుంది మనిషిని? నాశనం ఎక్కడుంది? నాశనం ఎక్కడుంది? పాతాళం. నువ్వు గర్వపడ్డావంటే నువ్వు ఎక్కడికి వెళ్తావు? యేసు ప్రభు దగ్గరికి ఒకసారి ఆయన శిష్యులు వచ్చారు. ఆయన్ని లోకంలోకి ఇద్దరిద్దరుగా పంపి, మీరు ప్రార్థనలు చేయండి, రోగులు స్వస్థపడతారు. మీరు ప్రార్థన చేయండి, దెయ్యాలు వెళ్ళిపోతాయి. మీరు ప్రార్థన చేయండి, గొప్ప గొప్ప కార్యాలు జరుగుతాయి. మీరు ప్రార్థన చేయండి, చచ్చిపోయిన వాళ్ళు కూడా బ్రతుకుతారు. అలాగే లోకంలోకి వెళ్ళి ఏం చేశారంటే, యేసు నామములో ఓ దురాత్మ వెలునుగా కంటే వెళ్ళిపోతుంది. యేసు నామములో ఈ కుంటోడు నడుచునుగా కంటే నడిచేస్తున్నాడండి. యేసు నామములో ఈ గుడ్డోడికి చూపు వచ్చునుగా కంటే, ఆయన నామములో ఆయన చెప్పిన కార్యాలన్నీ జరుగుతుంటే వీళ్ళకి సంకలు కొట్టేసుకున్నారండి. గొప్ప కార్యాలు జరిగిపోతున్నాయి కదా, మనం గొప్పోళ్ళు అని ఇలా సంకలు కొట్టుకుంటూ యేసయ్య దగ్గరికి వచ్చారండి. ఎక్కడికండి? యేసయ్య దగ్గరికి. చాలా సంతోషంగా ఉన్నారు, చాలా ఉత్సాహంగా ఉన్నారు, చాలా ఉత్సాహంగా ఉన్నారు. అన్నం తినకపోయినా సరే, ఏమండి, భోజనం చేయకపోయినా ఎలాగుంది? దేవుడికి స్తోత్రం. సంతోషం ఎక్కువైతేనటండి ముద్ద లోపలికి వెళ్తుంది. బాధ ఎక్కువైనా వెళ్దు, సంతోషం ఎక్కువైనా ముద్ద వెళ్తాడు. వీళ్ళకి చాలా సంతోషం. యేసయ్య దగ్గరికి వచ్చారు. చూడండి, ఆ మాట చదువుకున్న లూకాసు వార్త 10వ అధ్యాయము 17వ వాక్యం అండి. ఆ 70 మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి, ప్రభువా, దెయ్యములు కూడా నీ నామం వల్ల మాకు లోబడుచున్నవని చెప్పగా యేసయ్య దగ్గరికి వచ్చారట. ఎంతమంది శిష్యులు అటండి? ఎంతమంది చెప్పండి అమ్మా? 70 మంది శిష్యులు అట యేసయ్య దగ్గరికి వచ్చారట. ఎలాగొచ్చారట చెప్పండి? ఎలాగొచ్చారు? సంతోషంతో. మీకు లాటరీ తగిలింది అనుకోండి, ఎలాగొస్తారు? ఏమండి, ఎలాగొస్తారు చెప్పండి? దారిలో వత్త బంగారం దొరికింది అనుకో, ఎలాగొస్తారు? ఒక బంగారం మొక్క దొరికింది అనుకోండి, ఎలాగొస్తారు? అమ్మా, పైడిపరి నుంచి వచ్చినమ్మా, బంగారం దొరికిందంటే ఎలాగొస్తారు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ముఖం ఎలా వెలుగుతుంది అంటే చూడండి, ఈ డే ల్యాంప్ లాగా వెలిగిపోద్దండి. ఆ కళ్ళు, ముక్కు, మూతి కనబడదండి. ఓ లైటింగ్ 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 కనబడుతుంది. వీళ్ళ శిష్యులు చాలా సంతోషంతో యేసయ్య దగ్గరికి వచ్చి, అయ్యా, నీ నామములో దెయ్యాలు కూడా మాకు లోబడిపోతున్నాయ్యా. మేము మంత్రవేత్తలు, తంత్రవేత్తలు, యేసు నామం అని చెప్పగానే అవి ఏం చేస్తున్నాయి? మాకు లోబడి, అయ్యగారు మీకు వందనాలండి, మేము వెళ్ళిపోతామండి, మేము ఉండమండి అంటున్నాయి. లోబడిపోతున్నాయి. ఇవన్నీ జరుగుతున్నాయని వారు ఏం చేస్తున్నారు? సంతోషంగా ఉన్నారు. అయితే ప్రభు అన్నాడు, ఇది లోక సంతోషము. ఇదే సంతోషమండి, లోకపరమైన సంతోషము. బంగారం దొరికితే మీకు వచ్చే సంతోషం, లాటరీ దొరికితే మీకు వచ్చే సంతోషం, మీరు కష్టపడింది మీకు వస్తే సంతోషం, ఇవన్నీ ఏ సంతోషాలండి? లోకపరమైన సంతోషం. లోకంలో సంతోషం ఎలాగుంటుందంటే, ఉదయం చాలా బాగా లైట్ లాగా వెలిగిపోతుంది, సాయంత్రం అయ్యేటప్పటికి ఏమండి చెప్పండి, పువ్వు వాడిపోయినట్టు వికారంగా మొహం. ఏమొచ్చిందంటే, నాకు వచ్చిన కష్టం ఏం చెప్పనులే బాబు, లోకంలో ఎవరికి రాకూడదు, పగోడికి కూడా కష్టం రాకూడదు, అంత కష్టం వచ్చిందండి. పొద్దున్న ఎలాగుందండి? పొద్దుట ఎలాగుంది? ముఖం వెలిగిపోతుంది, సాయంత్రం అయ్యేటప్పుడు ముఖం ఏమైంది? వాడిపోతుంది. ఈ సంతోషం లోకంలో సంతోషం, ఈ బాధ లోకంలో బాధ. కానీ నా యేసయ్య ఇచ్చే సంతోషం ఆ సంతోషం కాదండి. అందుకే శిష్యులతో అన్నాడు, నాయనా, మీరు దీనికోసం సంతోషపడుతున్నారు, దీనికోసం మీరు సంతోషపడకండి 20వ వచనంలో చెప్తున్నాడు. చూడండి, అయినను దెయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపగా మీ పేరులు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పాను. గట్టిగా 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్దామా? గట్టిగా ఒకసారిగా చెప్దామా? మనం ఎందుని బట్టి మనం సంతోషించాలమ్మా? అమ్మా తల్లి చెప్పు, ఏంటమ్మా? పరలోకములో
గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథములో మన పేరు రాయబడిందని మనం ఏం చేయాలి? ఎక్కువగా మనం సంతోషించాలి. ఎక్కువగా మనం సంతోషించాలి. మనం ఏ సంతోషం కలిగి ఉన్నాం? అయ్యగారు ఇల్లు కొనుక్కున్నామండి, అయ్యగారు బైక్ కొనుక్కున్నామండి, అయ్యగారు మా అబ్బాయికి ఉద్యోగం వచ్చిందండి, అయ్యగారు మా అమ్మాయికి పెళ్ళి కుదిరిందండి. ఇందుని బట్టి వీటిని బట్టి మనం సంతోషిస్తున్నాం. కానీ నిజమైనటువంటి సంతోషం ఎందుని బట్టటండి? పరలోకమందు ఉన్నటువంటి గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథములో మన పేరు రాయబడి ఉన్నదని. శిష్యులు ఏమన్నాడంటే, మీ పేరు అక్కడ రాయబడింది. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆయన సన్నిధిలో కూడి ఉన్నటువంటి మనతో ప్రభు ఏమన్నాడంటే, నీ పేరు అక్కడ రాయబడింది. నమ్ముతులేదా? నమ్ముతున్నారు లేదా? మరి ఎందుకు చేతులు లెగుత్తలేదు, నోరు బయటకు వస్తలేదు? మీ పేరు ఎక్కడ రాయబడింది? గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథములో రాయబడి ఉంది. దానికి మనం సంతోషించాలండి. అదే ప్రభు చెప్తున్నాడండి యేసయ్య. ఇవి నా మాటలు కాదు. మీ పేరు అక్కడ రాయబడిందని నేను చెప్పట్లేదమ్మా. రాయబడిందో లేదో నాకు తెలియదు, కానీ యేసయ్య చెప్తాడు ఖచ్చితంగా నీ పేరు ఎక్కడ రాయబడింది అంటున్నాడు. ఎక్కడ రాయబడింది అంటున్నాడు? గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథములో నీ పేరు ఏమైందటండి? రాయబడింది. గట్టిగా తప్పలు కొట్టి దేవుని మహింపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రధాన యాజకుడైనటువంటి అహరోను, ప్రధాన యాజకుడైన అహరోను నొసటనటండి ఒక బంగారపు రేకు కట్టబడిందట. ఎవరు నొసటిని? అహరోను నొసటిని ఒక బంగారపు రేకు. ఆ రేకు మీద ఒక రాత రాయబడింది. ఏ రేకు మీద? బంగారపు రేకు మీద ఒక రాత రాయబడిందట. దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి ముద్రను ఆ బంగారు రేకు మీద ఇచ్చాడు. మనందరి నొసటున కూడా ఏముందండి? నీ నొసటున బంగారపు రేకు కట్టబడింది, నీకు కనబడట్లేదు. అది నా నొసటున ఒకటి కట్టబడింది, అది నాకు కనబడట్లేదు. ఈ బంగారపు రేకు ఉంది చూడండి, దీని మీద ఒక రాత రాయబడింది. ఈ బంగారపు రేకు దేనితో కట్టబడ్డదని తెలుసండి? వెనకంట ఉండదండి, ఇక్కడ వరకు ఉంది. ఇక్కడ నుండి రేకు నూలు దారంతో, దేనితోటి అంటే బాసికాన్ని కడతారు చూడండి, నూలు దారం. అటువంటి ఒక నూలు దారంతో ఈ రేకు ఏం చేస్తారు? కట్టబడింది. ఆ రేకు మీద ఒక పేరు రాయబడిందట. ఆ పేరేటో తెలుసండి? యెహోవా పరిశుద్ధుడు. ఏ పేరండి? యెహోవా పరిశుద్ధుడు. ఆ రేకు ఇక్కడ ఏమైపోయిందండి? ముద్రింపబడి ఆ రేకు కట్టబడింది. చూడండి బైబిల్ గ్రంథంలో నిర్గమాకాండము 39వ అధ్యాయం, నిర్గమాకాండము 39వ అధ్యాయం 30 మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు వారు మేలిమి బంగారుతో పరిశుద్ధ కిరీటన భూషణము చేసి చెక్కిన ముద్రవలి దాని మీద యెహోవా పరిశుద్ధుడు అని వ్రాత రాసిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యాజకుడైనటువంటి మోషే యొక్క అహరోను యొక్క నొసటని ఇది ఏమైందటండి? కట్టబడింది. మన నొసటను కూడా ఏమైందటండి? కట్టబడింది. దాని మీద ఒక చెక్కినటువంటి ఒక రాత. ఏ రాతండి? చెక్కిన ఒక రాత అండి. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథములు ఒక రాత. ఆ రాత ఏంటంటే నీ పేరు. రెండవది నీ నొసటన ఒక ముద్ర. ఈ ముద్ర చెక్కబడినటువంటి ముద్ర. ఏ ముద్ర అండి? చెక్కబడినటువంటి ముద్రతో ఇది ఇక్కడ కట్టబడింది. కనుక నీకు ఎప్పుడైనా బాధ వస్తే నువ్వేం చేస్తావు? ఎప్పుడైనా బాధ వస్తే ఏం చేస్తావు చెప్పండి?
ఎప్పుడైనా చిరాకు వచ్చిందనుకోండి, ఎప్పుడైనా మీ ఆయన మీద మీకు కోపం వచ్చిందనుకోండి, చిరాకుగా ఉన్నారు, ఏం చేస్తారు చెప్పండి? ఇలా ఇలా బాదుకుంటాం, అంతేనా? ఏం చేస్తారు చెప్పండి? ఇలా బాదుకుంటాం. లేదు ఏం చేస్తాం? ఇలా కొట్టుకుంటాం. ఏం చేస్తాం చెప్పండి? ఇలా కొట్టుకుంటాం అని. అవునా కాదు చెప్పండి? బాధ వస్తే ఏం చేస్తాం? అని కొట్టుకుంటాం. లేదా ఇలా కొట్టుకుంటాం. ఇలా కొడితే ఏమవుతుందో తెలుసండి? చెప్పండి. ఇలా కొట్టామనుకోండి, నూలు దారముతో కట్టబడినటువంటి ఆ ముద్ర ఉన్న చూడండి, ఆ ముద్ర ఏమైపోతుంది చెప్పండి? చెప్పాలి. ఇక్కడ ఏ ముద్ర ఉంది? యెహోవా పరిశుద్ధుడు అనే ముద్ర ఉంది. ఆ ముద్ర ఏమవుతుందో చెప్పండి? ఇలా కొడితే కట్టింది ఏంటి? తీగ కాదండి, బైండింగ్ వైర్ కాదండి, ఏంటి చెప్పండి? నూలు దారం. ఇలాగ కొడితే ఏమవుతుంది చెప్పండి? తెగిపోద్ది. తెగిపోయేది ఏమవుతుంది? ఊడిపోయి కింద పడిపోద్దండి. ఏమవుతుంది? ఊడిపోయి కింద పడిపోద్ది. కనుక మనం ఏం చేయకూడదు? ఇలా కొట్టుకోకూడదండి. అమ్మా ఆడవాళ్ళు, అయ్యా బ్రదర్స్, మీరేం చేయకూడదు? ఎలా కొట్టుకోకూడదు? ఎలా కొట్టుకోడు చూపించండి అమ్మా. ఎలా గట్టిగా కొట్టుకొని చూపించండి. పడిపోద్దని భయం వేస్తుందా? దేవునికి స్తోత్రం. ఇలాగ కొట్టుకోడు. ఇది కూడా ఏంటండి? ప్రత్యేకమైన స్థానం. ఇక్కడ ఏముందో తెలుసండి? ఇక్కడ ఏముందో తెలుసండి? ఇక్కడ ఏముందో చెప్పండి? ఇక్కడ ఏముందో చెప్పండి? ఆత్మదీపం. ఏముంది? ఆత్మదీపము. ఆత్మదీపం ఏమవ్వకూడదు? ఆరిపోకూడదండి. ఆరిపోకూడదంటే ఇక్కడ కొట్టుకోకూడదు మనం. ఆ రాత ఊడి పడిపోకూడదండి మనం ఇక్కడ. ఎందుకో తెలుసా? ఈ ముద్ర లేకపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు. చెప్పాలి గట్టిగా. ఇందాకే చెప్పాను, మీరు త్వరగా చెప్తే రైలు కంటే వేగంగా వెళ్తుంది ప్రసంగం. నాకు టైం అయిపోతుంది, దాదాపుగా 10:11 అయింది. యాక్చువల్గా ఇంకొక 1/2 గంటలో నేను ముగించాలి. కానీ ఇంకా నాకు తెలిసి అరగంట పట్టేలాగా, నాకు తెలిసి అరగంట పడుతుంది అనుకుంటే అది 40 నిమిషాలు అయిపోద్ది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకటి, ఇసుక మీద రాయబడినటువంటి పేరు, అదేమవుతుంది? చెరిగిపోతుంది. రెండవది, గొర్రెపిల్ల జీవ గ్రంథములు రాయబడిన పేరు. ప్రియమైనటువంటి వారరా, ఒక రాత రాయాలంటే మనం ఏం చేయాలి చెప్పండి? ఒక రాత రాయాలంటే మనం ఏం చేయాలి? ఎలా రాస్తున్నారు మీరు చెప్పండి గట్టిగా. పెన్నుతో రాస్తాం. పెన్నుతో ఒక రాత రాయాలంటే దానికి ఏం కావాలి? సిరా కావాలి. యేసయ్య గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథములో మన పేరు రాయడానికి ఏ ఇంకు వాడాడో తెలుసండి? ఆయన కూడా ఇంకు వాడాడు. ఏ ఇంకు? చెప్పాలి గట్టిగా. ఆయన యొక్క రక్తము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు అందరూ చాలా తెలివైన వాళ్ళు, అందుకే భక్తులు అందరూ కూడా ఏమవుతున్నారు? ఏమండి, మీరందరూ తెలివైన వాళ్ళు, భక్తులు ఏమవుతున్నారు? తెలివైనోడు ఏమవుతాడు చెప్పండి అమ్మా. యేసయ్య శిష్యులందరికంటే తెలివైనోడు అండి యోధ, ఇస్కరియోతు యోధ. చాలా తెలివైనోడు. ఆర్థిక వ్యవహారాన్ని ఎలా చేయాలో తెలుసండి. నిర్మలా సీతారామ గారికి మన ఆర్థిక వ్యవస్థను మోడీ గారు ఎందుకు అప్పగించారో తెలుసండి? ఆర్థిక వ్యవస్థను చాలా జాగ్రత్తగా పైసలతో కూడా వేయగలిగినటువంటి కెపాసిటీ ఆమెకు ఉంది. ఆమె దగ్గర కరప్షన్ లేదు, తెలివి ఉంది, కరప్షన్ లేదు. మన ఇస్కరియోతు యోధ దగ్గర తెలివి ఉంది, కరప్షన్ ఉందండి. అందుకే అతని జీవితం ఏమైపోయింది? పతనం అయిపోయింది. దేవునికి స్తోత్రం. తెలివైన వాడు తన తెలివిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. మీరు తెలివైన వారే, మీ తెలివిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇక్కడ యేసయ్య దానిలో రాసిన పేరు దేంతో రాశారండి? ఆయన యొక్క రక్తం. నాయన, నీ రక్తంతో నా పేరు రాయంటే ఏం చేస్తాడు చెప్పండి మా నాయన? ఏమండి, యేసయ్య తన రక్తంతో నా పేరు రాశాడు. ఏమండి, యేసయ్య తన రక్తంతో మా నాన్నను రాయమని అంటే ఏం చేస్తాడు చెప్పండి?
నేను నా రక్తం అని అంటాడు. అమ్మ నీ రక్తం ఇయ్యి అంటే మా అమ్మ కూడా ఇవ్వదండి. కానీ యేసు ఏం చేస్తున్నాడు? తన రక్తముతో, దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. భార్య భర్తల మధ్య ప్రేమ, వికసించిన ప్రేమ, ఆ ప్రేమ పుష్పం అటండి త్వరగా ఏమైపోద్దట? వాడిపోయి రాలిపోతుందటండి. కానీ యేసయ్య ప్రేమ, నా యేసయ్య తన రక్తముతో నీ పేరు ఎక్కడ రాశాడండి? గొర్రె పిల్ల జీవ గ్రంథములో రాశాడండి. యేసయ్య నీ పేరేం చేశాడు తెలుసా? నీ నొసటను ముద్రగా చెక్కి బంగారపు రేకుతో నీ నొసటను దాన్ని ఏం చేశాడండి? ముద్రగా అమర్చాడు. చెక్కబడిన పేరు, ఇసుకలో రాయబడిన పేరు ఏమైపోద్దండి? తుడిచివేయబడుతుంది. పేపర్ మీద రాయబడిన పేరు, గ్రంథములో రాయబడిన పేరు స్థిరంగా ఉంటుంది. ఈ గ్రంథం ఎక్కడుందండి? పరలోకములో ఉంది. రెండవది మనం చూసినట్లయితే ఆయన చెక్కిన పేరు, చెక్కబడిన పేరు ఏమవుతుందండి? చెరిగిపోదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. నీ పేరు ఎలాగుండాలి? చెక్కబడాలి. నీ పేరు జీవగ్రంథములో రాయబడాలి. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథములు, నీ పేరు గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథములో రాయబడింది. నీ పేరు ముద్రగా ఏమైందండి? చెక్కబడింది. ఇక ప్రియమైనటువంటి వారరా, మూడవదిగా మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 17వ వాక్యం చదవండి. తెల్ల రాతి నిత్తును, ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరు ఉండును, పొందిన వానికి కానీ అది మరి ఎవనికి తెలియదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. జయించిన వానికి ఏమిస్తాడట? తెల్లటి రాయి ఇస్తాడట. ఈ రాయి ఎవరికి ఇస్తాడండి? జయించుట. ఏ జయం అండి? శరీరం మీద జయం, లోకం మీద జయం, శరీరాస్తుల మీద జయం, లోకాస్తుల మీద జయం. కొందరు లోకాస్తులు కొట్టి ఏం చేశారట? దేవుని మహిమను పోగొట్టుకున్నారట. లోకాస్తులండి, లోక పోకడు, లోక తలంపు, లోక ఉద్దేశాలు. వారు ఏం పోగొట్టుకున్నారటండి? వారు జై జీవితాన్ని పోగొట్టుకున్నారు. అయితే ఇక్కడ ప్రభు అన్నాడు, జయించు వానికి మరుగై ఉన్నటువంటి మన్నా భుజించనిత్తును, అతనికి తెల్ల రాతి నిత్తును, ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరు ఉండెను. 2 చేతుల పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తాం, గట్టిగా చెప్తాం, గట్టిగా చెప్తాం. రాయి మీద ఏదైనా చెక్కామనుకోండి, అమ్మా వినండి, రాయి మీద తల పైకి ఎత్తండి. రాయి మీద ఏదైనా చెక్కామనుకోండి, చెరిగిపోదా? చెప్పాలి ఏంటండి? చెరిగిపోద్దా అని అది చెప్పండి. దేవునికి స్తోత్రం. రాయి మీద రాసి చెక్కబడినటువంటి ఆ రాత ఉంది చూడండి, అది ఏమవదు, చెరిగిపోదండి. దేవుడు మనకి ఏమిస్తున్నాడండి? దీన్ని వివరించి చెప్పడానికి చాలా సమయం పడుతుంది, కానీ ఇప్పుడు చెప్పను. కానీ కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. తెల్లని రాయిని ఇస్తాడట. ఆ రాతి మీదటండి మన కొత్త పేరు అక్కడ ఏమవుతుందటండి? చెక్కబడుతుందటండి. మరి ఇది ఎవరికి ఇస్తాడట తెలుసండి? పొందిన వానికంటే జయించిన వానికే. ఏం చేస్తున్న వానికి అటండి? జయించిన వానికి. మనం ఏం చేయాలి? జయించాలి. ఏమి జయించాలి? లోకాన్ని, లోకాశలను, లోక పాకడలను, లోక తలంపులను, లోక ఉద్దేశాలు, వీటిని మనం ఏం చేయాలి? జయించాలి. రెండవది మన శరీరము. ఈ శరీరము అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, అయ్యా ఇది దౌర్భాగ్యమైనటువంటి శరీరమును నేను కలిగి ఉన్నాను. ఏ శరీరం అంట? ఇది దౌర్భాగ్యమైనటువంటి శరీరం అండి. ఈరోజు ఈ శరీరాన్ని, గుప్పుడు అన్నానికి ఈ శరీరాన్ని ఏం చేస్తున్నారు చెప్పండి? గుప్పుడు అన్నానికి, పిడికిల అన్నానికి ఈ శరీరాన్ని ఏం చేస్తున్నాం?
ఏం చేస్తారు? గట్టిగా చెప్పాలి. పాడు చేసుకున్నాడు. బైబిల్ గ్రంథంలో ఒక దౌర్భాగ్యుడు ఉన్నాడండి. వాడు గుప్పెడు భోజనం కోసము దేవుని వరాన్నే పాడు చేసుకున్నాడు, అమ్మేసుకున్నాడు. యాషోబు అనేటువంటి ఒక అతడు తన యొక్క జ్యేష్ఠత్వాన్ని, తనకున్నటువంటి ఆధిక్యతను, తనకు అనుగ్రహింపబడినటువంటి ఆ ధన్యతను ఒక పూట భోజనానికి, ఈరోజు ప్రజలు కూడా ఎలాగున్నారంటే గుప్పెడు అన్నానికి. అందుకే కదా మన పేరు ఆధార్ కార్డులో ఉండాలని, మన పేరు రేషన్ కార్డులో ఉండాలని, ఎంఆర్ఓ ఆఫీసులకి, ఆర్టీఓ ఆఫీసులకి తిరిగి 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 ఏం చేస్తున్నాం? మన పేరు చెప్పండి, మన పేరు ఎక్కించుకుంటున్నామండి. ప్రియమైనటువంటి వాళ్ళరా, మనము ఆధార్ కార్డులో, రేషన్ కార్డులో ఉన్నదని మనం సంతోషపడద్దు అంటున్నాడు ప్రభు. మన పేరు ఎక్కడ ఉండాలి? గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథములో మన పేరు రాయబడాలి. రాయబడినందుకు మనం సంతోషించమన్నాడు. దానికోసం మనల్ని ఏం చేయమన్నాడు? ప్రయాసపడమన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ మోకరించండి, ప్రభు వైపు చూడండి, యేసేలుని చూడండి. నాయన, నువ్వు నాతో మాట్లాడవయ్యా. ఎంతో శ్రేష్టమైన మాటలు. ఇదిగో నా పేరు గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథములో రాయబడినందుకు నేను సంతోషిస్తున్నానయ్యా. నా పేరు బంగారపు రేకు మీద చెక్కబడి నా నొసటను ముద్రగా ఉన్నదని నేను సంతోషిస్తున్నానయ్యా. ఇదిగో తెల్లని రాతి మీద నా పేరు చెక్కబడిందని నేను సంతోషిస్తున్నాను. దయచేసి నా సంతోషాన్ని మరి నాయన స్థిరపరచండి ప్రభు. నా సంతోషాన్ని మీరు స్థిరపరచండి నాయన. దర్శించండి నాయన, నన్ను దర్శించండి నాయన, నన్ను దీవించండి ప్రభా. నన్ను కనికరించండి. ఎవరు మట్టుకువారు? నోరు తెరిచి ప్రభుని అడగండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, ఎందరైతే వాక్యాన్ని తన హృదయంలోనికి సేకరించారని, ఎందరైతే వాక్యమును అత్తుకొని ఉన్నారు ప్రభా, ఎందరైతే వాక్యానికి లోబడుతున్నారో వారందరినీ మీరు దీవించండి. జయించిన వానికి నువ్వేదైతే ఇస్తున్నావో అది వీరికి దయచేయను. ఇదిగో నా పేరు నాయన గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథములో రాయబడి ఉంది ప్రభు. నాయన, అందుని బట్టి నేను సంతోషిస్తున్నాను. ఇదిగో నాయన, నా నొసట నా పేరు నాయన బంగారపు రేకు మీద చెక్కబడి ఉంది నాయన. యెహోవా పరిశుద్ధుడని చెక్కబడి ఉంది ప్రభు. నాయన, ఇదిగో నాయన నా కొత్త పేరు నాయన, ఇదిగో తెల్లని రాతి మీద నువ్వు చెక్కావు ప్రభు. నాయన ఏమిచ్చి నీ రుణం తెచ్చుకున్నాను. దయతో నన్ను కనుకరించండి, దీవించండి. విశ్వాసంలోను, ప్రార్థనలు, జయ జీవితంలోను కుడరములకు తొట్టెలు పడుపుకున్నాను కాపాడి నీ రాకడకు నన్ను సిద్ధపరచమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామం బట్టి ప్రార్థించి స్తుతించి బతిమాలు వేడుకున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.